హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ కింద పర్టికులర్గా ప్రీవియస్ డే లోను S1 కింద ఓపెన్ కావడం అయితే జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత అంటే ప్రైస్ అనేది ఆల్రెడీ S2 దగ్గరికి రీచ్ కావడం జరిగింది. సో S2 బ్రేక్అవుట్ వస్తే ట్రేడ్ తీసుకుంటాం. సో ఈ బ్రేక్అవుట్ అనేది ఈ క్యాండిల్ అనేది మోర్ దెన్ 50% కంటే తక్కువ ఉన్నది కాబట్టి సో దీన్ని కన్సిడర్ అయితే చేయము. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది స్లైట్గా అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఒకసారి బ్రేక్అవుట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం జరిగింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది పర్ఫెక్ట్ క్యాండిల్. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. అన్ఫార్చునేట్లీ మన టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఒక ప్రైజ్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. సో తర్వాత మళ్ళీ ఒక హై ఫామ్ అయింది. ఎప్పుడైతే ఒక లోను ఒక హై వస్తే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో ఇది బ్రేక్అవుట్ వస్తే అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే మనం బై సైడ్ వెళ్తాం. ఇది బ్రేక్అవుట్ వస్తే సెల్ సైడ్ వెళ్తాం విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఈ లెవెల్. అంటే ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ, డౌన్ సైడ్ వెళ్తే ఇది స్టాప్ లాస్ అవుతుంది, అప్ సైడ్ వెళ్తే ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ డౌన్ సైడ్ వచ్చినాం. సో టార్గెట్ అనేది అచీవ్ కావడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ వెళ్తాం. అప్ సైడ్ వెళ్ళినప్పుడు సో ప్రీవియస్గా ఉన్న స్వింగ్లో వచ్చేసి అప్పుడు ఇదవుతుంది కాబట్టి సో టార్గెట్ అనేది కూడా ఇంతే ఉంటుంది. సో అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక ఈ పర్టికులర్గా ఇక్కడ నుంచే ఎందుకు రిజెక్షన్ అయిందంటే సో ఇక్కడ ఇది ఆల్రెడీ మనం జోన్ డ్రా చేయడం జరిగింది. ఇది గ్యాప్ జోన్ బ్యాడర్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నిన్నటి వీడియోలో మనం చెప్పడం జరిగింది. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి సో డెఫినెట్గా ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్కి వస్తే మాత్రం డెఫినెట్గా రిజెక్షన్ ఉంటుందని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. కావాలంటే వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయండి. సో ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్కి వచ్చిన తర్వాతనే ప్రైస్ అనేది రివర్స్ అయితే కావడం జరిగింది. సో డెఫినెట్గా ఎప్పుడైనా ఇలాంటి జోన్స్ మల్టిపుల్ టైమ్స్ సపోర్టు రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిన జోన్స్ను డెఫినెట్గా మీరు డ్రా చేసుకుంటే వాటి వల్ల మీకైతే లాభం అయితే జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ ఇక్కడ ఒక లో ఉన్నది. సో ఈ లో బ్రేక్అవుట్ వస్తే మనం ఈ స్టాప్ లాస్ తోటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో డౌన్ సైడ్లో టార్గెట్ ఈ 1:1 కోసం సో అది కూడా అచీవ్ కావడం జరిగింది. సో సింప్లీ మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయదలుచుకున్నట్టయితే హై అండ్ లోను అంటే సిగ్నిఫికెంట్గా ఒక స్వింగ్ హై స్వింగ్ లోన్ మార్క్ చేసుకుంటూ ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే అకార్డింగ్ టు దట్ వన్ డెఫినెట్గా అది సక్సెస్ ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ టార్గెట్ మాత్రం 1:1 ఉంటుంది. 1:1 ఉన్నా కూడా సో ఎక్కువ సందర్భాల్లో టార్గెట్ అచీవ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు ఓవర్ ఆ పీరియడ్ అయితే ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది ఈ లెవెల్కు సో అంటే ఇక్కడ టచ్ కాలేదు కాబట్టి ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేటర్ పీరియడ్లో సో ఈ జోన్ లోపలికి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇక ఈ జోన్ నిన్న చెప్పాము. సో ఇది యాక్చువల్గా నిన్నటి రోజున డిమాండ్ జోన్, ఇప్పుడు సప్లై జోన్గా మారడం జరిగింది. ప్రైస్ అయితే ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఈ లెవెల్ నుంచి అయితే రిజెక్షన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అనుకుంటే ఇక్కడ రివర్స్ అంటే విక్ అనేది అప్ సైడ్ వచ్చింది కాబట్టి దీన్నే కన్ఫర్మేషన్ క్యాండిల్ మనం ట్రీట్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీకు ఇంకా బెరిష్ క్యాండిల్ కావాలనుకుంటే సో ఇది డెఫినెట్గా బెరిష్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి అయితే మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయవచ్చు. సో ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో మినిమం 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ను మార్క్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. రేపటి రోజున చూద్దాం. రేపటి రోజున ఇక్కడ ఓన్లీ 1 జోన్ మాత్రమే ఉన్నది. బట్ ఇది ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి సో ఇది క్వాలిటీ జోన్ అయితే కాదు, బట్ డ్రా చేయండి. ఎందుకంటే ప్రైస్ అనేది ఇక్కడ చాలా డిస్టెన్స్ ఉన్నది కాబట్టి ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్కి వచ్చినప్పుడు సో మళ్ళీ రిజెక్షన్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. కాబట్టి ఈ జోన్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక జోన్ కూడా సిగ్నిఫికెంట్గా ఉన్నది. సో ఈ జోన్ అనేది చూడండి. సో ఇది బ్రేక్ అండ్ రీటెస్ట్ జోన్ ప్రకారం వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది.
సో ప్రైస్ అనేది ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా ఈ లో ఫామ్ అయింది, తర్వాత సో అప్ సైడ్ వెళ్ళి ఈ జోన్ అయితే బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే మళ్ళీ ఇలా రివర్స్ కావడానికి కూడా అంటే ఇలా వస్తే సో అప్పుడు ఈ జోన్ అనేది రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో కాబట్టి సో అప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకుంటే మన నెక్స్ట్ టార్గెట్ అనేది మళ్ళీ ఇక్కడ వరకు అయితే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది బ్రేక్ అండ్ రిట్రీట్ స్ట్రాటజీ ప్రకారం సో మళ్ళీ ఈ లెవెల్కి ప్రైస్ అనేది రిజెక్షన్ అంటే పుల్ బ్యాక్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే 13th ఏప్రిల్ది సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది 18,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,900 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాక్చువల్గా ఇక్కడ ఇంకొక లెవెల్ ఉంటుంది, ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ ఇదే ఫస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే అవుతుంది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి సో ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే సో లాంగ్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా నెగిటివ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నవి. ఇంకా ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే సో మనం ఏదైతే చెప్పామో సో అదే అంటే 100% కాదు కానీ సో మనం లాస్ట్ ఈ రోజు నాడే అప్డేట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుందని నిన్నటి రోజున కూడా రావడం జరిగింది, ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ ఈ లో మనం కింద ఓపెన్ అయినా లేదంటే బ్రేక్ డౌన్ చేసినా డెఫినెట్గా సో ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు వస్తాయని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ కాకుండా కొంచెం కింది వరకు అయినా వచ్చి క్లోజ్ కావడం అయితే జరిగింది. ఇక ఇది దీనికి విత్ లాజిక్ తోటి చెప్పడం జరిగింది. ఫ్యూచర్ కుమోలో ఈ రెండు లైన్స్ అనేది ఫ్లాట్గా ఉన్నవి. సో అలాగే ఇక్కడ కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కూడా ఫ్లాట్గా ఉన్నవి. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ టైం ఫ్రేమ్లో అయినా కూడా సో ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో పుల్ బ్యాక్ మీన్స్ సో ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి పుల్ బ్యాక్ ఉంటే డౌన్ ట్రెండ్ ఉండడానికి అంటే వెనుకకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇవి అయితే ఈ లైన్స్ అట్రాక్ట్ చేస్తుంటాయి ప్రైస్ని. ఇక రేపటి సినారియో వచ్చేసి వరుసగా కంటిన్యూగా 3 రోజులు డౌన్ సైడ్ రావడం జరిగింది. మేబీ ఆర్బీఐ పాలసీ ఉండడం వల్ల మేబీ సమ్ టైమ్స్ సో ఒకవేళ పాజిటివ్ ఉందనుకోండి సో ఈ ఈ 2 క్యాండిల్స్ను కూడా బ్రేక్ చేసుకుంటూ సో ఒక మంచి బిగ్ క్యాండిల్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ మనకు కన్వర్జన్ లైన్ దగ్గర ఉంది. ఇన్ కేస్ ఒకవేళ స్లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి ఈ 2 క్యాండిల్స్ను ఎన్గల్ఫ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. కంప్లీట్గా సెల్ సైడ్ అని అవాయిడ్ చేయండి. ఒకవేళ సెల్ ఎప్పుడో సాధ్యమవుతుందంటే ఈ కన్వర్జన్ లైన్ 17,559 కింద ట్రేడ్ అయితేనే సో మనం సెల్ సైడ్ ఆలోచించాలి. సో అప్పుడు కూడా సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది, 17,400 వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అంతకంటే కిందికైతే మేబీ రాకపోవచ్చు. ఇంకేమైనా అంటే ఆర్బీఐ పాలసీలో రేట్స్ హైక్ చేయడం అట్లాంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా సో మనం ఈ లెవెల్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఈ క్లౌడ్ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు అది 17,250 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో చూద్దాం. సో కాబట్టి పాలసీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయండి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది, ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉంది కాబట్టి న్యూట్రల్గా ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇఫ్ ఎనీ కేస్ ఈ క్లౌడ్ కింద ట్రేడ్ అయిందనుకోండి, క్లౌడ్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినా సో దీని కింద సస్టైన్ అయినా సో డెఫినెట్గా ఒకసారి 17,400 లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది. సో ఈ లెవెల్ 17,400 దగ్గర ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో 17,400 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ సో ఇంకా డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఈ 17,000 ఎగ్జాక్ట్ లెవెల్ చెప్తాను.
సో 17,025 వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ను డౌన్ సైడ్లో మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్లో వచ్చేసి సో ఫస్ట్ టార్గెట్ అనేది ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి అప్ సైడ్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంలో ప్రీవియస్ డే లోను S1 కింద ఓపెన్ అయితే అయింది. సో ఒకవేళ ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే సో ఈ లో కింద అంటే S1 15 మినిట్స్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి సో ఇక్కడ మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు. కానీ ఈ లో అనేది బ్రేక్ డౌన్ అయితే రాలేదు కాబట్టి డౌన్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే రాలేదు. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది మళ్ళీ ప్రీవియస్ డే లోను S1 బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక తర్వాత పీరియడ్లో ఎప్పుడు కూడా మనకు పర్ఫెక్ట్ అంటే క్యాండిల్స్ అనేటివి దీని కింద క్లోజ్ కాలేదు కాబట్టి సెల్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మనం ఈ క్యాండిల్స్ని చూసుకొని సెల్ సైడ్ వెళ్ళినా కూడా సో ఇక్కడ గతంలో ఇక్కడ సిగ్నిఫికెంట్గా ఒక లో నుంచి సిగ్నిఫికెంట్గా అటు వెళ్ళింది కాబట్టి సో ఈ లో బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ తీసుకోవాలి ఇన్ కేస్. సో అదర్వైజ్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే రాదు. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మన సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది ఫస్ట్ సో పైవట్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇది అచీవ్ అవ్వడం అయితే జరిగింది. ఇక ప్రైస్ అనేది ఇక్కడ నుంచే ఎందుకు రివర్స్ అయిందని మనం ఆలోచించినట్టయితే సో మీకు డైలీ చెప్తుంటాను ఈ సేమ్ టైంలో ఇక్కడ నిఫ్టీ అనేది రిజెక్షన్ కావడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా సో చూడండి, సో ఇది గ్యాప్ జోన్. సో గ్యాప్ జోన్లో ఈ బార్డర్స్ అనేటివి అంటే క్లోజింగ్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ నుంచి అయితే రిజెక్షన్ కావడం జరిగింది. సో నిఫ్టీ కూడా ఈ టైంలో ఇక్కడ నుంచి రివర్స్ కావడం జరిగింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీలో ఈ సమయంలో మనకు సో ఇక్కడ ప్రీవియస్ డే హై R1 ఉంది. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే సో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటారు, బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయితే కావడం జరిగింది. సో మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా నిఫ్టీని అయితే ఫాలో అవ్వండి. నిఫ్టీని ఫాలో అయితే సో మనకు ఇంకా బెటర్ వ్యూ అయితే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ మీద. సో రిజెక్షన్ అంటే డౌన్ సైడ్ వెళ్తుందా అప్ సైడ్ వెళ్తుందా విత్ కొంచెం కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో చూడండి, సో ఇక్కడ మనం ఒకవేళ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ వచ్చింది కానీ ట్రేడ్ చేసినట్టయితే సో ఇది ఫేక్ బ్రేక్అవుట్ కన్సిడర్ కావడం జరిగింది. సో తర్వాత డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఒక ఈ లో అనేది ఫామ్ అయింది. సో తర్వాత ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. ఇన్ కేస్ ఈ లో బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం, ఈ హై బ్రేక్అవుట్ అయితే బై సైడ్ వెళ్తాం. ఇక్కడ హై అనేది ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో ఈ స్టాప్ లాస్ తోటి సో ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో ఇది టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. మోర్ దెన్ 1:1 పైన అచీవ్ కావడం జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత సో ప్రైస్ అనేది ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఇది ఒక సిగ్నిఫికెంట్ లో అవుతుంది. సో ఈ సందర్భంలో సెల్ సైడ్ వెళ్తే ఈ లో బ్రేక్అవుట్ అయిన తర్వాత సెల్ సైడ్ వెళ్ళొచ్చు. సో అది ఇక్కడ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో ఇది అప్పుడు స్టాప్ లాస్గా యాక్ట్ అవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:1 ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ప్రైస్ యాక్షన్ ప్రకారం చేసినట్టయితే సో ఇలా చేయండి. ఇంకా మీరు ఒకవేళ స్టాప్ లాస్ హెవీగా ఉంటుందనిపిస్తే సో మీరు చేయాల్సింది అంటే ఈ లార్జర్ టైం ఫ్రేమ్లో మీరు ఒక వ్యూని చూసుకొని సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 మినిట్లో చేయాలనుకున్నప్పుడు 5 మినిట్స్ చార్ట్ తీసుకొని సో సిపిఆర్ ప్రకారం ఇది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా, సో ప్రైస్ యాక్షన్ ప్రకారం సో అప్ సైడ్ ఉంటుందా డౌన్ సైడ్ ఉంటుందా లెవెల్స్ మార్క్ తీసుకొని సో మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో కానీ 2 మినిట్ టైం ఫ్రేమ్లో కానీ అకార్డింగ్ టు దట్ పర్టిక్యులర్ లెవెల్లో మళ్ళీ మనకు ట్రేడ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇనిషియేట్ చేసినట్టయితే మనం ప్రాఫిట్లో ఉండవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో సప్లై డిమాండ్ జోన్స్ చూసినట్టయితే సో ఇక్కడ ఒక మనం జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది దీని కింద ఓపెన్ కావడం జరిగింది. సో ఈ లెవెల్కి మళ్ళీ వస్తే మనం అంటే విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి అయితే సెల్ సైడ్ వెళ్తాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళాలి. సో మనకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు, బట్ ఇది రెండో ట్రేడ్ అవుతుంది. సో మన దాంట్లో రెండో ట్రేడ్ కన్సిడర్ చేయొచ్చు. సో రెండో ట్రేడ్ కన్సిడర్ చేసినట్టయితే సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ మోర్ దెన్ 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇక ఈ జోన్ వచ్చేసి
సో ఫస్ట్ టైం ఒకసారి బ్రేక్అవుట్ అయింది, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ ఇలా రావడం జరిగింది. కాబట్టి ఈ జోన్ అనేది ఫెయిల్ అయితే కావడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ జోన్ దగ్గర మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ కూడా రాలేదు. సో కాబట్టి ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం అయితే జరిగింది. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. సో వీటికి ప్రైజెస్ అనేవి ఈ లెవెల్స్ రీచ్ అయినప్పుడు సో రిజెక్షన్స్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సేల్లో వచ్చేసి 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 39,000 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే సో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్ డేటాను చూసినట్టయితే పుట్ సైడ్లో వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి సో ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా మనకు సో సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి సో రెండు సైడ్లో షార్ట్ చేసి కూర్చోవడం అయితే జరిగింది. సో కాబట్టి అందుకే మనకు ఇటు సైడు అటు సైడు రెండు సైడ్లో మనకు సో షార్ట్ బిల్డపే కనబడుతుంది. కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కువ శాతం అంటే ఫస్ట్ హాఫ్ అనేది వన్ సైడ్ మూవ్ అయితే సెకండ్ హాఫ్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో కాబట్టి కొంచెం స్టాప్ లాస్ని అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. ఇక ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే సో సేమ్ యాజ్ యూజువల్ ఇది డౌన్ సైడ్ వస్తుందని చెప్పాము. సో డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇక ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఫిల్ కాలేదు, అంటే నిఫ్టీలో అయితే ఫిల్ కావడం జరిగింది, ఇక్కడ గ్యాప్ అనేది ఫిల్ కాలేదు. కాబట్టి సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది రేపటి రోజున. ఒకవేళ స్టార్టింగ్ అవర్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో ఈ లెవెల్ను డెఫినెట్గా ఫిల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటే బెటర్ నా దృష్టిలో. ఇక ఈ ఇంతకంటే డౌన్ సైడ్ వస్తే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ దగ్గర ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 36,600 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ లెవెల్ కూడా మార్క్ తీసుకోండి. ఇక్కడ డౌన్ సైడ్లో ఈ రెండు లెవెల్స్, అప్ సైడ్లో వచ్చేసి సో ఈ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ వస్తేనే మనం బై సైడ్ ఆలోచించాలి. సో అది ఎక్కడి వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, 39,000 వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి అది రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ లోపల అయినా దీనిపైన సస్టైన్ అయినా మనం సి సైడ్ ఆలోచించాలి. సో ఈ లెవెల్ బ్రేక్ కానంత వరకు మనం సి సైడ్ ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అవర్లో చూసినట్టయితే అవర్లో కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఇన్ కేస్ ఈ హై అనేది బ్రేక్అవుట్ వస్తేనే సో మనం నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదా ఈ లోస్ బ్రేక్అవుట్ అయినా అనుకోండి, సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక ఈ గ్యాప్ అనేది ఉంటుంది చూడండి, ఈ గ్యాప్ కింద గిట్ట ట్రేడ్ అవుతుంది అనుకోండి, సో డెఫినెట్గా ఇక్కడ వరకు అయితే వస్తుంది, 36,600 వరకు ఖచ్చితంగా వస్తుంది. బట్ ఈ లెవెల్ కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్కి రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ 4 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా ఎఫ్ఐ డేటాను చూస్తే మళ్ళీ వీళ్ళు సెల్ మోడ్లోకి అయితే రావడం జరిగింది. సో -5,000 crores వీళ్ళు సేల్ చేయడం జరిగింది. సో ఇది హెవీ నెంబర్. సో కాబట్టి డెఫినెట్గా రేపు ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో మన వాళ్ళు 2,000 అంటే నియర్లీ 1,774 crores సో వీళ్ళు బై చేశారు. బట్ ఇది లెస్ దెన్ 50% కంటే తక్కువ ఉన్నది కాబట్టి సో ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. ఇంకా రేపటి రోజున నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ వచ్చేసి ఇవి. సో వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది.
సో ఇందులో ఎస్బీఐ కూడా ఉన్నది కాబట్టి మేబీ అంటే బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఉన్న స్టాక్ కాబట్టి సో దీన్ని మీరు డెఫినెట్గా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకొని చూడండి. సో అకార్డింగ్ టు ట్రెండ్ ప్రకారం మూవ్ కావడానికి ప్రయత్నం చేయండి. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.